స్వాగతం ఎస్పీ గారు, సుస్వాగతం. ఏమిటో దారి తప్పి ఎలా వచ్చారు? బయలుదే ఏమి తీసుకుంటారు? కాఫీయా, టీలా, లేక చల్లని బీరా? ఇవేమి కాకపోతే అన్ని పిల్లల ఎవరితో నింది చేస్తారా? డోంట్ టాక్ రమేష్, మర్యాదగా నాకు లొంగిపో, లేదంటే నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్తా. ఎంతగా నేను చేసిన నేరం ఏమిటో? రోజా అనే అమ్మాయిని నువ్వు హత్య చేసి మానభంగం చేసినందుకు. నేను హత్య చేసేటానికి సాక్ష్యం? ఎలాంటి తెలియగల నేరస్తుడైనా ఏదో ఒక రోజు అప్పటికి వేస్తాడు. అలాగే నువ్వు కూడా వేశావు. నీ మెడలో ఉన్న ఈ లాకెట్ ఆమె చేతిలో నాకు దొరికింది. ఇది చాలా సాక్ష్యం. ఇంకేమన్నా కావాలా? నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ లాకెట్ నాకు ఇచ్చాయి, లేదంటే ఈ అక్కని స్వరూపం చూపిస్తా. ఈ విశ్వరూపం చూసి అల్లాట బాగా వీధుల్లో తిరిగే గుండా నా కొడుకును ఉన్నావా? భరత్ చంద్ర, మర్యాదగా ఈ కళ్ళముల్లి కబుర్లు కట్టుబెట్టు సదరా పోలీస్ స్టేషన్కి. చూడు ఎస్పీ భరత్ చంద్ర, నేను ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని బాలుభోగాలు చేసినా, అరవై జరిపినా నీ పోలీస్ యంత్రం మొత్తం చూస్తూ ఉండిపోవాల్సిందే. కాదని నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఈ చట్టానికి లేదు, ఇంత ధైర్యం నీ న్యాయస్థానానికి లేదు. నేనేమిటో ఏమిటో చూడుకు ముందే మర్యాదగా అరెస్ట్ అవ్వు, అందుకుంటూ తీసుకెళ్తా. ఎస్పీ భరత్ చంద్ర, ఆకాశంలో చంద్రుని రాహుల నిన్నంతా చేసి ఈ డిపార్ట్మెంట్ కి కానుక పంపించకపోతే నా పేరు నీరు అంటే నీరు కాదురా. నువ్వు ప్రభుత్వంతో వచ్చినా రాజకీయంతో వచ్చినా నా ఒంటిపై ఉన్న ఈ కాకి యూనిఫామ్ ఉండి కూడా పేకలేవురా. చావు కేక పెట్టుకో, గావు కేక పెట్టుకో, చావు కేక పెట్టాల్సి వస్తుంది. నేనెవరో తెలుసా? మల్టీ మిలియన్ బాధలు తమ్ముండ్రా. ఓవర్ కాకపోతే ఘోరంగా తెస్తావు. నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, ప్రధానమంత్రి మనవడైనా, ఆ భగవంతుడి కొడుకు అయినా, ఎవరినైనా ఎస్పీ భరత్ చంద్ర, ఎస్పీ భరత్ చంద్ర, నేను దమ్ము ఉంటే ముందు నాతో తలపడి ఆ తర్వాత నీ మగతనం ఏంటో చూస్తారా? ఇంకా జైలుకు వస్తా. శభాష్, ఇలా కాలం చేసిన గోండా నా కొడుకులందరూ అరెస్ట్ చేయకపోతే నా అబ్బ వెంకయ్యనాయుడు పుట్టిన శంకర్ చెట్టు ముక్కంటే కాదురా. నీ అబ్బ నీ అనుకో దుష్ట శాతం